టీడీపీ జనసేన మధ్య వింత డ్రామా నడుస్తోంది. జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే కేటాయిస్తున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ నుండి నేతలను చంద్రబాబు పంపిస్తుంటే వారినే పార్టీలో చేర్చుకొని సీట్లు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. నిన్న భీమవరం, నేడు తిరుపతి సీట్లకు సంబంధించి ఇదే జరిగింది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే అంజిబాబు జనసేనలో చేరారు. ఆయన చేరిన వెంటనే భీమవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేశారు పవన్. అలాగే టీడీపీ నేత గంటా నరహరి కూడా ఇవాళ జనసేనలో చేరగా తిరుపతి అసెంబ్లీ సీటు ఖరారు చేశారు. ఇక నరసాపురంలోనూ ఇదే పంథా కొనసాగింది. టీడీపీ నుండి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీటు ఖరారు చేశారు. దీంతో ఇదేం పొత్తు అంటూ పవన్ పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పేరుకే జనసేన నాయకులు, కానీ అక్కడ పోటీ చేసే అభ్యర్థులు మాత్రం టీడీపీ నుంచి వచ్చిన వారే ఉన్నారు. సో జనసేనలో ఎలాంటి టాక్ నడుస్తోంది? అన్న, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి పొత్తు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అదొక పెద్ద డ్రామాలా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. పేరుకి జనసేనకు 21 సీట్లు ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఆ సీట్లు కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతోనే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోనే నింపుకుంటా ఉన్నారు. వీరికి సంబంధించి చంద్రబాబు మధ్య, పవన్ కళ్యాణ్ మధ్య ఒక డీల్ కుదిరింది. ఆ డీల్ ప్రకారమే డబ్బున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా తీసుకెళ్లి జనసేన పవన్ కళ్యాణ్తో ఆ డీల్ కుదుర్చుకున్న తర్వాత సీట్లు ఇచ్చుకుంటున్నారన్న ఒక చర్చ ఆ జనసేనలో సాగుతున్న పరిస్థితి. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా చాలా స్పష్టంగా దీన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. నిన్న ఈరోజు వరుసగా ఇద్దరు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జనసేన పార్టీలో చేరారు. నిన్న భీమవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు జనసేనలో చేరారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. మిత్రపక్షం అయినప్పుడు, పొత్తు కుదిరినప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి జనసేనలోకి ఎందుకు వెళ్ళారని ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ వస్తుంది. సో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైంది. భీమవరం సీట్ని మాజీ ఎమ్మెల్యే అంజిబాబుకి ఖరారు చేసి నిన్న పవన్ కళ్యాణ్ ఆయన పార్టీలో చేర్చుకున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే జనసేన కోటాలో నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. కేవలం బీఫామ్ గుర్తు మాత్రమే జనసేన ఉంటుంది. మొత్తం అంతా చంద్రబాబు చెప్పినట్టే నడవబోతుంది. మరొకవైపు తిరుపతికి సంబంధించి ఈరోజు రాజంపేట పార్లమెంటరీ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గంటా నరహరి గత 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి ఎంపీ సీటు కోసం ప్రయత్నించారు. గతంలో కొన్ని సభల్లో నరహరి లాంటి వాళ్ళని గెలిపించాలని కూడా చెప్పారు. సో ఇప్పుడు గంటా నరహరి ఈరోజు జనసేన పార్టీలో చేరారు. ఈయనకి పొత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్కి పొత్తులో జనసేన ఎక్కడైతే సీట్లు వస్తున్నాయో తిరుపతికి సంబంధించినంత వరకు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా గంటా నరహరిని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొద్ది రోజుల కిందట పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురానికి సంబంధించి కూడా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళి చేరినటువంటి పరిస్థితి. జనసేనలో ఆయనకు కూడా నరసాపురం సీట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తెలుగుదేశం పార్టీ నాయకులకే జనసేన సీట్లు కూడా ఇస్తా ఉన్నారు. సో జనసేన పేరుకు మాత్రమే ఉంది తప్ప సీట్ల మధ్య సీట్ల పంపకం జరిగింది, కానీ లీడర్లు అందరూ కూడా చంద్రబాబు డిసైడ్ చేసిన వాళ్ళు, చంద్రబాబు పంపిన వాళ్ళకి ఇవ్వడం పట్ల జనసేన కార్యకర్త నాయకత్వం ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అన్న ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.